ఎటు వేస్తున్నా బైక్ బైక్ అడిక ఎన్ని ఎకరాలు ఉంది? ఉంది 5-6 ఎకరాలు. 5-6 ఎకరాలు ఉంది. రైతు బంధు వచ్చిందానే? అదే 5 ఎకరాల లోపల నెలకు వచ్చినట్టు 5 కాదు 3 ఎకరాలకి వచ్చింది. 3 ఎకరాలకు వచ్చింది. 4 ఎకరాలు కేసీఆర్ అప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఇస్తుండే కదా, అందరికి ఇస్తుండే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం మంచిదా, కేసీఆర్ తీసుకునే నిర్ణయం మంచిదా? 5 ఎకరాల లోపే ఇవ్వాలి లెక్క అదే రైతు బంధు కానీ అన్నీ కేసీఆర్ ఏమో కొండలు గుట్టలు అన్నిటికి ఇచ్చిండు. అన్నిటికి ఇచ్చిండు. ఉన్నోనికి లేనికి అందరికి వాళ్ళు తెంచుతున్నారు కానీ అవసరం లేదు. ఉన్నోనికి ఎందుకే ఆయనకి ఇక్కడ మా ఊళ్ళో ఒక అకౌంట్ ఆయన ఉండు. ఆయన సంవత్సరానికి దగ్గర దగ్గర 6-7 లక్షలు పడుతున్నాయి. అవసరం ఆయన పైసలే ఖరాబ్ అవుతున్నాయి. మీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వచ్చిపోతున్నానే ఏమో వాళ్ళు ఎప్పుడు రాలే. ఎలక్షన్ల మూమెంట్లో వచ్చినట్టు అంతే. గెలిచినప్పటి నుంచి రాలేదా మళ్ళీ? ఏం పని ఆయన ఇప్పుడు మనకేం పని అందరినీ ఒక్కసారి వచ్చినట్టు అంతేనా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ 3 అభ్యర్థులు ఉన్నారు. బూర నరసయ్య, క్యామ మల్లేషు, చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరు తెలిసి 3 పరిచయం? బీసీకి వేసాం ఈసారి. బీసీకి వేయాలి అంతే. ఎందుకు రెడ్డిలకు వద్దానే? మొత్తం వాళ్ళేనా? మొత్తం వాళ్ళేనా? ఇక ఏరడం లేరా? ఇక బోనీలో మంచి మంచి బీసీలు ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇటు చేసి మన మనిషికి వెళ్ళాలని అలా ఉద్దేశం ఉంటుంది. అప్పుడు లేదు ఈసారి బీసీకి తెలుసా ఆయన చామల కిరణ్ తెలుసానే? ఎక్కడ కూడా మనకి కాడు తెలియదా? ఈయన బూర నరసయ్య తెలుసా? నర్సీ వరకు ఎంపీ చేసింది కాబట్టి మనకు తెలుసు. ఎవరికి చేసింది కాబట్టి ఇప్పుడు ఈయన కూడా బీసీ కానీ మల్లేష్, క్యామ మల్లేషు. రాడు మనకి. ఇప్పుడు సెంట్రల్లో 3వ సారి మోదీ ఉండాలా, మార్పు రావాలా? ఈసారి బీసీకి మా బుర్రనర్సీ కాడికి వేయాలి ఈసారి. సెంట్రల్లో బీజేపీ ఉండాలా, మార్పు రావాలా? బీజేపీ ఉంటే పట్టుకునేగా మన దగ్గర బాంబులు వేయడం అవన్నీ బంద్ అయిపోయినాయి. ఒకటి మిలిటరీ డ్యూటీకి పోవాలంటే కష్టం భయపడేది. వీళ్ళు అందరూ పోతారు. బీజేపీ ఉండాలి. బీజేపీ ఉండాల్సిందేనా? బీజేపీకి వేయాలి. మేము కూడా ఎప్పుడు మా బాయి లమ్మల తండాలు ఉంటుంది. అందరికి అదే చెప్తాము, బీజేపీకి యారు వేసారు. ఏమంటారు అందరూ? ఏమంటారు బీజేపీకి వేస్తాం? చాలా మంది చేస్తామంటారు లమ్మల పడాలి. నేను ఉండేది ఎక్కువ తండాలే ఉంటా, ఊళ్ళో తక్కువ ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ అదే చెప్తుంటా బీజేపీకి ఈసారి. ఓకే. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఏమనుకుంటారు? ఏమన్నా మారిందా? ఏమో వచ్చినాను ఆడకు వచ్చినాను ఆడు దాపడే వాళ్ళు పడా. 6 గ్యారంటీలలో ఏమేమి వస్తున్నాయి? ఏం వస్తున్నాయి అటు ఒకటి బస్సుతో ఒకటి అమలు అయినట్టుంది అంతే. 0 బిల్ వస్తుందా? 0 బిల్ అందరూ ఏమనుకోకొని వస్తారు. నాకు వచ్చినట్టుంది. నాకు వచ్చింది. మీరైతే బీజేపీకి? ఇక బీజేపీ. ఓకే.